వైసీపీలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు. కొద్ది రోజుల తర్వాత తిరిగి యాక్టివ్ అయ్యారు. కూటమి సర్కార్ తీసుకున్నటువంటి వరుస నిర్ణయాలపై ప్రెస్ మీట్లు పెట్టి ఎండగట్టారు. ఇప్పుడు ఆ నేత మళ్ళీ మౌనం దాల్చారా? సొంత పార్టీ నేతలను అధికార పార్టీ ఇబ్బందులు పెడుతున్నా పల్లెత్తు మాట అనడం లేదు. అసలు ఆమె సైలెంట్ అయ్యారా లేక చేశారా? వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ మాజీ మంత్రి ఆర్కే రోజా. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆమె అప్పట్లో ఏది చేసినా సంచలనమే. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై వరుసబెట్టి విమర్శలు గుప్పించారు. కానీ గత ఎన్నికల్లో వైసీపీ సర్కార్ అధికారం కోల్పోగానే ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఒకానొక దశలో ఆమె వైసీపీని వీడుతారని టాక్ సైతం వినిపించింది. కానీ ప్రచారాన్ని తిప్పికొడుతూ రోజా తిరిగి యాక్టివ్ అయ్యారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వైసీపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. దాంతో పార్టీ హైకమాండ్తో పాటు సొంత పార్టీ క్యాడర్ కూడా ఖుషి అయ్యారు. కానీ ఇప్పుడు రోజా మళ్ళీ సైలెంట్ కావడంతో ఆమె మనసులో ఏముందో తెలియక నేతలంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొద్ది రోజులుగా మాజీ మంత్రి రోజా ఎందుకు తెర మీదకి వస్తున్నారు, ఉన్నట్టుండి ఎందుకు మాయమవుతున్నారు అనే చర్చ జరుగుతుంది. ఇందుకు కారణం గత ప్రభుత్వంలో ఆమె చేసిన అవినీతి అక్రమాలే కారణమనే టాక్ వినిపిస్తుంది. రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలో రోజా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరుతో భారీ మొత్తంలో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఈ అవినీతిని వెలికి తీసేందుకు ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది. అయితే ఈ కేసు తుది దశకు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే రోజా మరోసారి సైలెంట్ అయ్యారనే పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. ఇప్పుడు వైసీపీలో మరో మహిళా నేత విడుదల రజనీని కూటమి సర్కార్ టార్గెట్ చేసింది. ఆమె మరిది గోపీనాథ్ ను ఇటీవలే అరెస్టు చేసింది. ఆ తర్వాత మాజీ మంత్రి అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. విడుదల రజనీ కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు తీసుకెళ్లే ప్రయత్నము చేశారు. ఆమె కారును ఆపి శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు అలాగే మాజీ మంత్రి విడుదల రజనీకి తీవ్ర వాగ్వాదం జరిగింది. అసలు ఏ కేసులో శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేస్తున్నారో చెప్పాలని విడుదల రజనీ కోరారు. దీంతో మీపైన కేసు పెడతామని రజనీకి సిఐ సుబ్బారాయుడు వార్నింగ్ ఇచ్చారు. శ్రీకాంత్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించిన ఆమె పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే విడుదల రజనీ విషయంలో పోలీసుల తీరుపైన తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసుల దౌర్జన్యాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఏకంగా మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా అని పోలీసులను నిలదీశారు. మరికొందరు నేతలు కూడా పోలీసుల తీరును తీవ్రంగా ఎండగట్టారు. కానీ మాజీ మంత్రి రోజా మాత్రం ఈ విషయాన్ని ఖండించకపోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీలో ఓ మహిళా లీడర్పై పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తే సహచర నేతగా ఉన్న రోజా ఎందుకు మాట్లాడడం లేదని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. ఇప్పటికైనా రోజా కూటమి సర్కార్ తీరును ఎండగడితే సొంత పార్టీలో తోటి మహిళలు సంతోషిస్తారని పార్టీలో ఒక వర్గం అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా రోజా మాట్లాడినా మాట్లాడకపోయినా వైసీపీలో హాట్ టాపిక్ అవుతుందనే టాక్ మాత్రం జోరుగా వినిపిస్తోంది.